ఏటబ్బాయ్ ఆ అమ్మాయి చదువైపోయింది కదా ఏడు పెళ్లి చేస్తున్నావా? మంచి సంబంధం కుదిరితే చేసేయాలండి. నాది సేమ్ సమస్య. అగ్రికల్చర్ బిఎస్సీ అయిపోయింది కదా, ఉద్యోగానికి అమెరికా వెళ్తావా అంటే ఆహా వద్దు నేనేండే ఉండి ఎగసాయం చేస్తాను అంటున్నాడు. ఇలాంటి బుద్ధిమంతులు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు చెప్పండి. అందుకే కదా మరి తామర సంపర్క సంబంధాలు ఉచ్చిపడుతున్నాయి. ఏదో ఒక దానికి అనరా అంటే నీ చెల్లెలు అయితే ఓ ఎస్ అంటున్నాడయా. ఏటయ్యా మాట్లాడు, ఏమన్నా ఇబ్బందా? ఇబ్బంది ఏముందండి, కాకపోతే ఒక్కసారి అమ్మాయి రావాలనా? అమ్మాయితో పాటు మాస్టర్ గారిని కూడా ఒక మాట అడిగి. ఎవరు? మన స్టేషన్ మాస్టరా? ఆయన పచ్చ జెండా రైళ్లు కూపుతాడు గాని పెళ్లికి ఎందుకయ్యా? గూడ్స్ బండి కూడా పచ్చ జెండా ఒప్పందే కదలదు ముద్దుకృష్ణ గారు. ఈ ఊరికి మీరు ఎలా పెద్ద, వీడి కుటుంబానికి నేల. రైళ్లు ఆలస్యంగా వస్తున్నా మాస్టర్ టైంకి వచ్చేసారు. అదేదో అడిగేసి. దానికి తొందర ఉందండి, మీరే అన్నారుగా అమ్మాయిని అడగాలని. రానివ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం అగజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శుభం తాంబూలాలు పుచ్చుకుంటుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావురా? రేపు మా అమ్మాయి కూడా పెళ్ళైపోతే లండన్ వెళ్ళిపోతుందిగా, అది గుర్తొచ్చి. నువ్వు లండన్కి ఫిక్స్ అయిపోయావా? ఇదిగో ఓపెన్ టికెట్లు కూడా కొనేసాను రా. అయ్యా లగ్న పత్రిక చదువుతున్నా వినండి. హలో, శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఎవరు? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. ఎవరయ్యా? కంటిపూడి శ్రీనివాసరావు గారండి. అయ్యో మిమ్మల్ని కాదండి, మీరు కానివ్వండి. శ్రీ కంటిపూడి శ్రీనివాసరావు గారి. ఆపోయేది సోది. నువ్వెందుకు ఆపావయ్యా? ఆయన ఆపమన్నారు కదండి. ఇదిగో పంతులు నువ్వు కానీ. నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? నీకెందుకు? నువ్వు చేసుకుంటానంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అతనికి 10 కోళ్ళు 4 గేదెలు 2 గుర్రాలు కూడా ఉన్నాయి. నీకు పర్ఫెక్ట్ జోడి. కాఫీ కాఫీ. ఎక్స్క్యూజ్ మీ, టైం ఎంత? నాకు వాచ్ లేదు. నీకు బ్రెయిన్ కూడా లేదు. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ, నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 రన్న.